రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం రోడ్డుపై బైఠాయించిన రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కి రైతన్నలు ధర్నాకు దిగారు. గత 15 రోజులుగా ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని, రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతుల ఆవేదనతో వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే రైతులకు కావలసిన యూరియా అందించి వారికి సహకరించాలని కోరుతున్నారు. అది ఉన్నది ఆడియో కానీ సంబంధిత కలెక్టర్ కానీ ఎందుకు రెస్పాండ్ అయితలేరు? వాళ్ళు ఇమీడియట్లీ రప్పించాలి. మనం పెద్ద ఎత్తున ధర్నా ఇస్తున్నది రోజుల నుంచి ఈ గోమార అంటే ఆడికంటే ఈడికంటే 15 రోజులు టీవీగా తిరుగుతున్నాము. కలుపులు కలిసి 15 రోజులు అయింది. ఇంతవరకు ఊరియా సరఫరా లేదు. ఉన్నతాడికి పోతే మాకు పర్మిషన్ రాలే, ఇవి రాలేదు, ఊరియా వంచలేరు. గోమార సెంటర్కి వచ్చింది, అది మొన్న వచ్చింది ఊరియా. ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ రాలేదు, పంచలేదు. అయ్యా మా రైతుల గోస కలెక్టర్ తగులుతుందా, ఎంఆర్ఓకు తగులుతుందా, మరి కాంగ్రెస్ తగులుతుందా, సీఎం తగులుతుందా? అయ్యా మీరే ప్రకటించుర్రి, మాకు ఊరియా పంపుర్రి, మా ఊరియా మా రైతులను ఆదుకొని సారు. మాకు రైతులు లేదు, మీ రాజ్యం ఎక్కడి? నువ్వు నడిచే రక్తం ఎక్కడి? మేము పంట పండిస్తే మీరు అన్నం తింటే మీకు రక్తం ఊరుతుంది, కాళ్ళపోన నడుస్తారు సారు. మాకు రైతులకు మీరు ఊరియా పంపాలి. మేము ఈ ఏడికి 15-20 రోజులే ఊరియా గుంజుదన్నాడు. కాబట్టి నేనైతే 15 రోజులే కలుపు కలిసి